హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనతో పాటు సోలో బాయ్ మూవీ టీమ్ ఉన్నారు. అండ్ గౌతమ్ అంటే ఆల్మోస్ట్ తెలుగు ప్రజలందరికీ, బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ కాబట్టి సోలో బాయ్గా జూలై 4న మన ముందుకు వచ్చేస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళ టీంతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ బ్రో, హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. హాయ్ అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, బాగున్నాను. ఐ థింక్ మెనీ పీపుల్ లైక్ యువర్ డింపుల్స్ కదా. థ్యాంక్ యూ. ఎక్కువగా కనిపిస్తున్నాయి బాగా. దానికోసం ఏమైనా వర్కౌట్స్ ఏమైనా చేస్తారా మీరు, డింపుల్స్ ఇంకా బాగా కనపడడానికి? నో నో నాట్ రియల్లీ. సో హ్యాపీ టు సీ యూ బోత్. సో ఎలా జరుగుతున్నాయి మీ ప్రమోషన్స్, మీ వర్క్స్? గోయింగ్ గుడ్ బ్రో. మెయిన్లీ లైక్ ప్రమోట్ చేస్తున్నాము అండ్ చాలా మంచి ప్రోడక్ట్తో వస్తున్నాం. సో దట్స్ వై వీఆర్ కాన్ఫిడెంట్. చాలా కాన్ఫిడెంట్ ఏంటంటే దీంట్లో బాగా డ్యాన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంది కదా. సో బిగ్ బాస్ నుంచి బయటకు అంటే ఇది యాక్చువల్లీ 2 బిగ్ బాస్ల మధ్యలో షూట్ జరిగినట్టుంది నాకు తెలిసినంత వరకు. నేను సతీష్ గారిని సెకండ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా అడిగాను. మధ్యలో మేజర్ పోర్షన్ 8 ప్రెస్ మీట్ అప్పుడు కూడా అడిగాను ఎప్పుడు వదులుతున్నారు బయటికి అని చెప్పి అని. సో ఏంటి గౌతమ్ గారు, ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రాజెక్ట్, ఎలా దీన్ని ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సో లైక్ ఈ స్టోరీ మెయిన్లీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే లైక్ స్క్రిప్ట్ నాదే, ఈ ఫిలిం స్క్రిప్ట్ నాదే, ఓన్ స్క్రిప్ట్. సో నేనే లైక్ స్క్రిప్ట్ డెవలప్ చేస్తూ నాతో ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న టీంతోనే లైక్ నేను ఇది చేయడం జరిగింది. సో నవీన్ గారు కో డైరెక్టర్గా నాతోని అసోసియేట్ వర్క్ చేశారు అండ్ ఎన్నో ఫిల్మ్స్కి వర్క్ చేశారనమాట. హీఈస్ అ సీనియర్. అండ్ ఈ ఫిల్మ్కి వచ్చేసరికి లైక్ పర్టికులర్లీ చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు, ఎందుకంటే ఆయన రెస్పాన్సిబుల్ అండ్ వెరీ వెరీ లైక్ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను ఆల్రెడీ చూసిన. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సతీష్ అన్న దగ్గరికి వచ్చి లైక్ నేను ఈ స్క్రిప్ట్ దాన్ని టీము ఇదంతా ఉందని చెప్పేసి చెప్తే వెంటనే ఒకటే సిట్టింగ్లో ఓకే చేసిండ్రు. ఎందుకంటే బేసికల్లీ కంటెంట్ అంటే దీంట్లో ఏదో హీరోయిజం లేదా ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అవేమి ఉండవు అనమాట. అంటే ఒక కొత్త పర్సన్, ఒక కొత్త యాక్టర్, బడ్డింగ్ యాక్టర్కి ఒక సూట్ అయ్యే సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ వాళ్ళని అండ్ నార్మల్ కామన్ పీపుల్ని రిప్రజెంట్ చేసే ఒక సబ్జెక్ట్ అనమాట. సో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసే థింగ్స్ ఉంటాయి. మన లైఫ్లో చూసుకుంటే 90% మనకి మన దేశంలో లైక్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీసే ఉంటాయి అనమాట. సో డైలీ మనకి వాళ్ళు జస్ట్ ఒక 1000 రూపాయలు సంపాదించడం కూడా చాలా లైక్ కష్టపడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ లైవ్లీహుడ్ సంపాదించుకొని సో వాళ్ళు బ్రతుకుతూ ఏదో ఒక మెట్టు ఎదుగుతూ వాళ్ళ పిల్లల్ని ఇంకా పై చదువులు చదివించి ఇంకా వాళ్ళు కొంచెం ఎదుగుతూ, అంటే ఇట్ టేక్స్ జనరేషన్స్ టు లైక్ అండ్ అలా ఒక 3-4 జనరేషన్స్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటూ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డ్రామా అండ్ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ లాట్ ఆఫ్ థింగ్ ఇన్ మిడిల్ క్లాస్. సో అది నేను లైక్ నా ఓన్ ఫ్యామిలీ నుంచి, నా ఓన్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దట్. నా చుట్టూ ఎంతోమందిని చూసిన, మీరు కూడా అదే కోవకు చెందుతారు అండ్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్. సో అందుకే ఆ స్టోరీని చెప్పాలి అండ్ చాలా జెన్యున్గా చెప్పాలని చెప్పేసి ఎక్కడ ఓవర్ రొమాంటిసైజ్ చేయకుండా దేన్ని చాలా రియలిస్టిక్గా, అంటే బయట జనం ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి లైక్ మిగతా క్యారెక్టర్స్ కూడా లైక్ డిజైన్ చేసి సో రాసుకోవడం జరిగింది. అండ్ రమ్య పస్ప్లేటి, శ్వేత, దెన్ ఇప్పుడు కానీ నా డౌట్ ఏంటంటే సోలో బాయ్ అని టైటిల్ పెట్టారు కానీ శ్వేత గారిని రమ్య గారిని ఇద్దరిని ఎందుకు తీసుకున్నారు? ఇది జనరల్ డౌట్ అనమాట. సోలో అంటున్నారు, ఇక్కడేమో ఇద్దరు హీరోయిన్స్ అంటున్నారు, ఏంటి శ్వేత గారిని ఎందుకు తీసుకున్నారు ఈ స్క్రిప్ట్లో? అంటే లైక్ శ్వేత పర్ఫెక్ట్లీ, అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, రమ్యాది శ్వేతది కంప్లీట్లీ ఆపోజిట్. అంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ నుంచి, వాళ్ళ పర్సనాలిటీస్ నుంచి, వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్, బ్యాక్ స్టోరీస్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో వీడి లైఫ్లో ఆ అమ్మాయి ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది, ఈ అమ్మాయి ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది, దాని తర్వాత వాడు ఎలా చేంజ్ అయ్యిండు, ఏం సాధించిండు, దెన్ అసలు వీళ్ళిద్దరిలో ఎవరు వాడికి దక్కిండ్రు, లేకుంటే ఎవరు సోలోగానే మిగిలిపోతాడా అనేది కూడా, ఎవరు దొరుకుతారు వీడికి, లేకుంటే అసలు వాడు ఏంటి, వాడి స్టోరీ అన్నది మీరు సినిమాలోనే చూడాలి. కానీ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్. ఎందుకంటే దీంట్లో ఎవ్వరు లేకున్నా కూడా ఇట్ విల్ బి అంటే లైక్ ఒక వెలితి ఉంటుంది 100% స్టోరీలో. ఎందుకంటే ప్రతి కథ అందరు పాత్రలు కలిసే అది ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద హీరో. ఇక్కడ కంటెంట్ ఫిల్మ్కి వచ్చేసి మిగతా మేమందరం పాత్రలం ఈ ఫిలింలో. సో ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కాబట్టి ఒక మిడిల్ క్లాస్ గై వాడి చుట్టూ ఉన్న ఈ 6-7 క్యారెక్టర్స్ ఎలా
వాళ్ళ వల్ల వీడి లైఫ్ ఎలా ప్రోగ్రెస్ అయిందా, వాడు ఏమైనా నష్టపోయిందా, లాభపడ్డా, వాళ్ళ సపోర్ట్ దొరికిందా, లేకుంటే వాడిని బ్యాక్ స్టాబ్ చేసిండ్రా, ఎవరు మోసం చేసిండ్రు, ఎవరు వాడికి సపోర్ట్ చేసిండ్రు ఏంటి అన్నది మీకు ఫిల్మ్. సో చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట అయితే ఈ స్టోరీలో. సో శ్వేత గారు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ థింక్ 2 హీరోయిన్స్ అని మెన్షన్ చేసినప్పుడు మీరు అడిగారా ఎందుకు ఇద్దరు అని చెప్పి? లైక్ హీరోయిన్స్కి ఎలా ఉంటుందంటే లైక్ దేర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ప్రామినెంట్ ఉంటుందా లేదా, ఎన్ని డేస్ ఉంటుంది, ఇదంతా డిస్కషన్ జరుగుతుంది కదా. No, I don't think we had that as a discussion because when he narrated me the story, he told my character very clearly and I was happy to do. I didn't even ask who is playing the అదర్ రోల్. I didn't even ask what is her characteristic. I didn't even ask how many days she has. సో యూ డోంట్ మ్యాటర్. No, it didn't matter because the script was such, the story is such. There has to be people come in your life at the right time. That is what the story says also, and they teach you lesson or they give you experience in life. So I had no issues with it, and Ramya is really sweet, good to సో యూ బోత్ హ్యావ్ గుడ్ వర్కింగ్ థింగ్స్. we do. She's very sweet and very good to work with also. మీరు అంటే ఏదైనా అదర్ హీరోయిన్ లా ఉంటారని ఎవరైనా చెప్పారు ఎప్పుడైనా? లైక్ కరీనా కపూర్ గారిలా ఉంటారని. యా Yeah. న్యూస్ ఛానల్లో కూడా చెప్పి ఎవరు? ఇక్కడ మన ఏబిఎన్లో కూడా వాళ్ళు. అవునా? వై యూ అబ్జర్వ్ అంటే ఎందుకు అని చెప్పారా? I get so many different names, but I would. పూజా హెగ్డేలా కూడా అసలు ఆల్మోస్ట్ పూజాలానే ఉన్నారు. బట్ ఫోర్ హెడ్ కొంచెం చూస్తే కరీనా కపూర్, కొంచెం చూస్తే Thank you, but I would like to be known. యా యూ లైక్ టు బి యువర్ ఓన్ యాక్చువల్లీ. బట్ మనకి రెగ్యులర్గా వాళ్ళు ఫెమిలియర్ కాబట్టి, లైక్ ఇప్పుడు మేము కరీనా కపూర్ని పూజాని గుర్తుపెట్టినాం అంటే డెఫినెట్ శ్వేతని కూడా గుర్తుపెట్టుకుంటాం కదా. యా సో ఎలా అనిపించింది మీకు ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో? ఆల్రెడీ హ్యావ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, అంటే చాలా వర్క్ చేస్తున్నారు. పర్టికులర్లీ సోలో బాయ్కి ఎలా వర్కింగ్ ఉంది? Solo Boy for me particularly was a very easy breezy movie. Because first movie when I came, I was still learning, struggling, camera angles. So I learned over the period of time. Today also I'm learning. But Gautam and everybody on the set had a lot of clarity. So we didn't have to wait or adjust. They were clear, this is the dialogue, this is the emotion, this is how we are going to execute. So the process was very easy. I didn't have any tension and very supportive. You were like relaxed and chill whenever they call. Relaxed, I was very excited. I was very excited to play the character also, and Gautam is also a very good actor and very good to work with. So Everyone will say whoever work with Gautam or who travel with them, definitely they will like Gautam, I think, right? they will definitely like Gautam, and I think they will like him even more front of the screen because he's really worked very well for this movie. It is mostly a character about him in the entire movie, and all the other characters are revolving around him. Can you say anything about his dance? I love his dance. I think the way he has worked on himself and he has danced for the title track, I think it's amazingly well done. And moving ahead, he is going to do even more better, is what I feel. So I think ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ 2 సీజన్స్కి మధ్యలో జరిగింది కదా షూట్. యాక్చువల్లీ అంటే లైక్ ఒక సీజన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం షూట్ జరిగింది కదా. సో ఆ బిగ్ బాస్కి మధ్యలో ఏమైనా గౌతమ్ చేంజ్ అయ్యాడని అనిపించిందా మీకు? జనరలీ వీ డోంట్ మచ్ కదా, జస్ట్ టీవీలోనే చూస్తాం కాబట్టి. యూ హ్యావ్ సీన్ ఎనీథింగ్ చేంజెస్ ఇన్ హిమ్? he has no changes. He's not a fake person. How he is on in Big Boss house, he's exactly same laga is outside also. No change. He's very nice. But if you try and trouble him, then Definitely. he will show his avatar to you. Otherwise, ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తుంది. చూపించలేదు. I have never seen his avatar. He is very good to me. He's good to everybody on set. But there you are living, you're staying there for such a long time. To kopam vastundi karan you'd never know so many people. So otherwise, he's very nice, very sweet, very kind human being. సో గౌతమ్ గారు ఏంటి అంటే డాక్టర్గా అంటే గ్రాడ్యుయేషన్ ఇదంతా చూసుకొని అప్పుడు ఒక లైఫ్ ఉండేది ఎడ్యుకేషన్ పరంగా. సడన్గా అంటే బిగ్ బాస్ సినిమాలు అసలు ఇదేంటి అసలు? ఎవరైనా అంటే ఇది ప్లాన్ చేసుకున్నదా, లేదంటే ఏదో ఒక పురుగు ఉంటుంది, యాక్టింగ్ పురుగు, దానివల్ల ఏమైనా వచ్చారా? అంటే యాక్టింగ్ పురుగని కదా, యాక్చువల్ నాకు ఆమె సినిమా లవర్ చిన్నప్పటి నుంచి. అంటే నాకు అట్మోస్ట్ ప్రియారిటీ అంటే అదర్ దాన్ మై ఫ్యామిలీ, మై సెల్ఫ్,
ఇదంతా పక్కన పెట్టేసి సంథింగ్ నాకు ఏదైనా చాలా ఇష్టం బలంగా అంటే సినిమా. టీఎఫ్ఐ లవరా మీరు కూడా? లైక్ హార్డ్ కోర్ లవర్. సో అందుకే అంటే నాకు ఈ పర్టికులర్ యాక్టర్ ఇష్టం అయి ఉండొచ్చు, కానీ నేను వేరే యాక్టర్ ఫిల్మ్ కూడా ఫస్ట్ డే మార్నింగ్ చూడాలి. ఎస్ ఎస్. సో ఐ హావ్ సీన్ ఎవ్రీ, అంటే నేను అసలు ఇంకా చిన్నప్పుడు అయితే రిలీజ్ అయిన ప్రతి ఒక్క తెలుగు సినిమా చూసేవాడిని, తెలుగు, హిందీ, లైక్ ఆల్ ద ఫిల్మ్స్, అంటే ఒక్క ఫిల్మ్ కూడా మిస్ చేసేవాడిని కాదు. సో ఇది ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవ్వలేదు డాక్టర్ కోర్స్కి అప్పుడు? ఏం లేదు, అంటే అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా లైక్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇంకేం చేసేవాడిని అంటే అక్కడ లైక్ నేను నా ల్యాప్టాప్లో ఆల్ ఓల్డ్ తెలుగు ఫిల్మ్స్ చూసేవాడిని. క్లాసిక్ మూవీస్ అన్ని కొత్తవన్నీ యూజ్ చేస్తున్నా కదా, సో ల్యాప్టాప్లో ఆల్రెడీ ఉన్న ఓల్డ్ తెలుగు ఫిల్మ్స్ జస్ట్ టు లెర్న్. అంటే నాకు ఫిల్మ్స్ మీద ప్యాషన్ కాబట్టి, అట్లా ఇంట్రెస్ట్ కాబట్టి, రైటింగ్, డైరెక్షన్ అట్లా ఉంటుండే. సో ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అట్లా తెలుగు, ఆల్ లాంగ్వేజ్. ఇంకా ఈ మధ్య దాని తర్వాత ఒక పాయింట్ తర్వాత తమిళ్, మలయాళంలో కూడా మంచి ఫిల్మ్స్ పిక్ చేసుకొని చూడడం స్టార్ట్ చేసిన. సో వరల్డ్ సినిమా మొత్తం లైక్ ఐ హ్యావ్ సీన్, అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, లైక్ మలయాళం, తమిళ్, ఈవెన్ కొరియన్ ఫిల్మ్స్ అండ్ అమ్మ. సో నేను మూవీస్ అంటే పిచ్చి. సో ఏదైనా ఒకటి ఫిల్మ్స్కి రిలేటెడ్ చేయాలి అని నాకు చాలా బలంగా ఉంటుండే. ఫస్ట్ టైం రైటర్ అవుదాం అనుకున్న, తర్వాత రైటర్ అండ్ డైరెక్టర్ అవుదాం అనుకున్నా. అట్లా స్లోగా నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఒకసారి, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అప్పుడు ఏంటంటే ఒక 20 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి లైక్ నేను యాక్టర్స్ని వెతుకుతుంటే ఎవరు దొరకట్లేదు. నేను ఢిల్లీలో చదువుకుంది, సో సిమిలర్ ప్యాషన్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. అయితే నేను అంటే ఆలోచించి లైక్ సరే ఏదో ఒకటి మనకి జస్ట్ డెమోలాగా ట్రయల్ కోసం, అంటే హౌ ఐఎమ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద ఫిల్మ్ అన్నది నేను నేర్చుకోవడానికి లైక్ ఆల్రెడీ నేను కొన్ని వర్క్ షాప్స్ అవి ఇవి చేసి దెన్ అవన్నీ చేసున్నా. సో ఒకటి చేద్దాం ప్రాక్టికల్గా అని అనుకున్నప్పుడు సో ఐ యాక్టెడ్ మై సెల్ఫ్ అనమాట, ఇంకా నాకు వేరే వాళ్ళు దొరకక. సో అప్పుడు చూసుకుంటే లైక్ సమ్వేర్ అంటే నాకు నేను కొత్త క్వాలిటీస్ అన్ని బయట మనల్ని మనం చూసుకోవడం వేరు, ఫొటోస్ దిగడం వేరు, దెన్ అదంతా వేరు, అండ్ ఆన్ స్క్రీన్ మనం ఒక ఫిక్షన్లో యాక్ట్ చేయడం వేరు అనమాట ఆ కంటెక్స్లో. సో ఆ మ్యూజిక్తోని దెన్ ఎవ్రీథింగ్, ఆ సినిమాటోగ్రఫీతోని అదంతా ఒక డిఫరెంట్గా కనిపిస్తాం మనకి మనమే. సో అక్కడ నాకు ఫస్ట్ టైం నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరూ చూసి సపోర్ట్ చేసి కాన్ఫిడెంట్. దేవర్ లైక్ ఫస్ట్ నువ్వు యాక్టింగే ట్రై చేయి, ఎందుకంటే యువర్ ప్రెటీ యంగ్. అంటే నేను ఇది లైక్ ఇదంతా చెప్పింది 20-21 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు. సో నువ్వు ఫస్ట్ యాక్టింగే ట్రై చేయి, యువర్ ప్రెటీ యంగ్, నువ్వు ఇప్పుడే డైరెక్టర్ అది అంటే ఫస్ట్ ఎవడు నీకు అసలు కథ వినడానికి కూడా నీకు అవకాశం ఇయ్యరు. సో నువ్వు ఫస్ట్ నీకు ఇది ఉంది కదా, ఏజ్ ఉంది, ఇదంతా యూ ట్రై ఇన్ యాక్టింగ్. సో లైక్ డైరెక్షన్ అది అన్నది 35-40 కూడా స్టార్ట్ చేయొచ్చు. యూ హ్యావ్ ఏజ్ కదా, సో మళ్ళీ అప్పుడు యాక్టర్ అవుదాం అనుకుంటే యాక్టర్ అవ్వలేవు నువ్వు. సో ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటే దెన్ యాక్టింగ్ కోర్స్కి వెళ్ళడం జరిగింది. నన్ను నేను ఒక 2-3 ఇయర్స్ చాలా ఫైన్ ట్యూన్ చేసుకొని దెన్ డిఫరెంట్ ఆడిషన్స్ ఇస్తూ ఒక ఫిల్మ్ కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే లైక్ నేను ఆడిషన్లో సెలెక్ట్ అయినా బట్ అది స్టార్ట్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఆకాశ వీధుల్లో నేనే డైరెక్షన్ అండ్ నేనే రైటింగ్ నేనే యాక్టర్గా చేసిన. కానీ అప్పటికి మనకు అంత రీచ్ లేకపోయేసరికి ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు అండ్ ఎక్కువ మంది ప్రజలకు తెలియలేదు. చూసినంత వరకు మాత్రం మంచి అప్రిసియేషన్ ఇచ్చిండ్రు. సో ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా యాక్చువల్లీ చూసారనమాట. హీ ఆల్సో లైక్ దట్ ఫిల్మ్, బట్ అదే మనం ఎక్కువ రీచ్ అవ్వలేదు అప్పటికి. దెన్ దాని తర్వాత బిగ్ బాస్ హ్యాపెండ్ అండ్ బిగ్ బాస్లో లైక్ చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. దెన్ మళ్ళీ ఇంకో బిగ్ బాస్ వచ్చింది. మీన్ వైల్ ఈ ఫిల్మ్ షూటింగ్ అది అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో దాంట్లో లైక్ రన్నరప్ అయ్యి ఇంకా మంచి రికగ్నిషన్ వచ్చింది సీజన్ 8లో. దాని తర్వాత ఇప్పుడు ఇక లైక్ కంప్లీట్గా అన్ని వర్క్స్ చేసుకొని సోలో కాదు. అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు జనరల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలా మంది ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ మీద, ఏం చేస్తున్నారు నెక్స్ట్ అని. కానీ ఇప్పుడు మీది బిగ్ బాస్ ఈ సీజన్ కూడా అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ అవుతుంది కదా. బట్ ఇంత డిలేగా వస్తే వాళ్ళకి ఒక లైక్ ఏంటి ఇంకా రావట్లేదు, ఇంత టైం ఏంటి అనే ఒక డిస్కషన్ స్టార్ట్. ఇప్పుడు మీ మూవీ అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది, కంటెంట్ సాంగ్స్ ఇవన్నీ వచ్చి కూడా ఒక ఫ్యూ డేస్ అవుతుంది కదా. ఎందుకు గ్యాప్ అని ఆడియన్స్ అడిగితే ఏం అంటే ఇప్పుడు పెద్ద ఫిల్మ్సే లైక్ మనం చూసుకుంటే చాలా అంటే బ్యాక్ అండ్ ట్రబుల్స్ చాలా ఉంటాయి ఒక ఫిల్మ్ మేకింగ్లో. అంటే జస్ట్ నాట్ వన్ పర్సన్, నాట్ వన్ సింగిల్ థింగ్ కదా, చాలా లైక్ క్రాఫ్ట్స్ కలిసి అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పర్ఫెక్ట్ ఫిల్మ్ రావాలి. సో ఇప్పుడు ఈ సినిమా నిజంగా మనకి బాగాలేదు, వర్కౌట్ అవ్వదు అంటే ఒక పాయింట్లో వదిలేసి ఏదో ఒకట్రా అని చెప్పేసి మనం చేయొచ్చు. కానీ ఇంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసినప్పుడు దీన్ని చాలా పర్ఫెక్ట్ వేలోనే మనం ప్యాకేజింగ్ చేసి బయటకు తీసుకురావాలని చెప్పేసి. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం ఇప్పుడు ఫిల్మ్ షూట్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్కి వీ టుక్ ఇట్ టు ద బిగ్ హ్యాండ్స్. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా చేశారా? అంటే బిఫోర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవన్నీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత జరిగినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ ఏమో ప్రవీణ్ పుడి అన్న, అంటే సో వెరీ బిగ్ ఎడిటర్. దెన్ ఇప్పుడు సౌండ్ డిజైన్ వచ్చేసి నాగార్జున గారి ఫిల్మ్స్కి, దెన్ ఎన్నో పెద్ద ఫిల్మ్స్కి లైక్ చేసే
చేసే అన్నపూర్ణలో చేసే అతను ప్రదీప్ అని ఉంటాడు. సో హీ డిడ్ ఇట్ సౌండ్ డిజైనింగ్. సో సౌండ్ డిజైనింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక పెద్ద ఫిలిం రేంజ్లో లైక్ యూ విల్ సీ ఇట్. అండ్ మ్యూజిక్ వచ్చేసి లైక్ జుడా శాండీ అని చెప్పేసి కన్నడలో చాలా అతను సాంగ్ కూడా పాడారు కదా మీ దానికి, యాక్చువల్ చాలా బాగుంది వాయిస్ కూడా. మంచి టెక్నికల్ టీమ్తో పోస్ట్ ప్రొడక్షన్ అన్నదే మూవీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనము షూట్ ఎలా చేసినా ఎంత చేసినా కూడా లైక్ ఎంత బ్యూటిఫుల్గా చేసిన విజువల్, సో సౌండ్ అన్నదే ఫిల్మ్ని ఒక అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమాకి. సో మ్యూజిక్ కానీ సౌండ్ డిజైన్ కానీ, సో దీస్ ఫ్యాక్టర్స్. సో అందుకే అది పర్టికులర్లీ చాలా చాలా కేర్ తీసుకొని, అంటే మా టీం అందరికి ఏంటంటే ఓసిడి. సో ప్రతి ఒక్క ఇంచ్ పర్ఫెక్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు 2 గంటల సినిమాలో ఒక 10 నిమిషాలు బాగాలేకపోతే ఏమైందిలే అనుకోవచ్చు చాలామంది. ఆ 10 నిమిషాలు కూడా పర్ఫెక్ట్గా రావడానికి దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి, సో దేర్ వి టుక్ టైమ్. అంటే ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత నాకు ఇది రీలాంచ్ లాగా, అంటే దిస్ ఈజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఓన్లీ. ఎందుకంటే ఆడియన్స్కి నేను తెలిసిన తర్వాత వాళ్ళకి ఇస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ కాబట్టి అది బెస్టే అయి ఉండాలి. సో ఐ బిలీవ్ ఇన్, అంటే నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఒక 10-15 లైక్ అవసరం లేని పనులు చేసే కంటే ఒకే పనికొచ్చే ఒక్క పని చేస్తే చాలు మనము, లైక్ అది సక్సెస్ విల్ డిసైడ్ యూ ఫర్ ద నెక్స్ట్ ఫిలిమ్స్ అంతే. ఇది నాకు 10-15 సినిమాలకి ఈక్వల్ అనమాట సోలో బాయ్ ఫిల్మ్. సో ఇప్పుడు ఈ మూవీలో రమ్యతో వర్క్ చేయడం బాగా అనిపించిందా, శ్వేతతో వర్క్ చేయడం బాగా అనిపించింది? అట్లేం లేదు, లైక్ ఇద్దరు తను ఉందని చెప్పకూడదు కదా జనరల్. ఇద్దరు అని ఎందుకు చెప్తారు? సోలో బాయ్ సోలో ఆన్సర్ ఇవ్వాలి, 2 ఎలా ఆన్సర్లు ఇస్తారు? నాకు మీరు కావాలని ఇట్లా ఇరకాటంలో పెడుతున్నారు. మరి ఉండాలి కదా ఆ మాత్రం క్రిస్ప్నెస్ ఉంటే ఎలా? నేను బ్రతుకుండాలి బయటికి వెళ్ళి, అంటే ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి హీ సేయింగ్ లైక్ నో నో లైక్ ఐ హావ్ టు సే వన్ నేమ్. ఇద్దరు 2 కళ్ళలాగా నాకు. నో 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 యూ కెన్ ఆస్క్ లైక్. I asked him, we've decided that he's going to talk in every interview. If you're sitting next to me, I will take your name or else sitting, I'll take Ramya's name. And I made peace with it. I said, okay. సో వీళ్ళిద్దరు ఏమన్నా అంటే అబ్జర్వ్ చేసా మీరు జనరల్ ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు జనరల్లీ వాళ్ళ సీన్స్ ఇవన్నీ ఏమైనా జరుగుతున్నప్పుడు ఏంటి అన్నట్టు ఒక మన ఇంటర్నల్ ఒక రియాక్షన్ ఒకటి ఉంటుంది కదా, ఏం లేదా? ఎందుకంటే లైక్ రమ్య నాకు ఎప్పటి నుంచో యు నో హర్. తిను శ్వేత ఆల్రెడీ ఫిల్మ్స్ చేసింది. సో షీఈస్ ప్రొఫెషనల్ అండ్ ఆన్ సెట్ షీ నోస్ అంటే హౌ మచ్ ఇట్ ఈస్ టేకింగ్ టు లైక్. మీ ముగ్గురికి ఏమైనా ఫన్నీ థింగ్స్ ఉన్నాయా అంటే ఈ సినిమాకి సంబంధించి? అది ఆన్ స్క్రీన్ ఉన్నాయి, ఆఫ్ స్క్రీన్ అంటే ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు, కానీ లైక్ ఇద్దరితో సపరేట్ సీన్స్ ఉండే నాకు. కానీ లైక్ ఇద్దరు అంటే ఇప్పుడు రమ్య ఏంటంటే తను కొంచెం లైక్ షీఈ్ వెరీ యంగ్ అండ్ వెరీ అంటే ఇట్లా చిల్ క్యాండిడేట్ లాగా, తను జస్ట్ చిల్ అవుతూ వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోయేది. తినేమో లైక్ షీఈ్ లైక్ వెరీ మెచ్యూర్డ్ అండ్ చాలా పద్ధతిగా చూసుకుంటూ లైక్ దాన్ని ప్రొఫెషనల్ గా ఒక షీఈ్ ఆల్సో ప్రొఫెషనల్ బట్ వెరీ మోర్ లైక్ అంటే షీ యూస్ టు హ్యావ్ ఫన్, షీ యూస్ టు డూ హర్ పార్ట్ అండ్ లీవ్. షీఈ్ లైక్ ఫన్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కొంచెం అట్లా నిదానంగా నెమ్మదిగా అట్లా వర్క్ చేసే టైప్. న్యూట్రల్ గా చెప్తున్నాడు కదా ఇద్దరి గురించి. That's true, that is true. రియాలిటీ. సో ఏంటి ఇప్పుడు సో నెక్స్ట్ ఫిలిమ్స్ ప్లాన్ చేసుకున్నారా ఇక్కడే? ఐ మీన్ తెలుగులో ఉండిపోతున్నారా? లైక్ మేరీసే చాలా సినిమాలు వరుసగా చేస్తున్నారు కదా. Yeah. ఉండిపోవడం ఎందుకు, సోలో బాయ్ తర్వాత లైక్ హైదరాబాద్ లో ఫ్లాట్ డెఫినెట్లీ గెట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారా తిను? ఓకే, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. I do have another movie which is a pan-India project. It's an action movie. ఓ నైస్ నైస్. కెన్ నేమ్ రివీల్ చేయొచ్చా? I can't tell you the name because we are still deciding on the nothing for now. But we've completed the movie 85-90%. We just have like తెలుగు ఐ మీన్ ప్రాపర్ తెలుగు మేడ్ మూవీయా? బట్ ఇట్స్ పాన్ ఇండియా మూవీ. so we are waiting for the release. We've shot that movie in Ladakh. So yeah. ఐ థింక్ మేబీ ఇట్స్ గోనా లద్దాఖ్ అంటే డెఫినెట్లీ అదొక ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అయి ఉంటుంది మోస్ట్లీ. There's an action movie, very interesting. Should be releasing this year end or next year beginning. సూపర్, దట్ వాస్ గ్రేట్ న్యూస్ యాక్చువల్లీ. సో వాట్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు శ్వేత గారు? లైక్ యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ కదా, సినిమా యాక్టింగ్ ఇదంతా. వాట్ టు యూ like you have support from your family, right? Absolutely, all support from my family. I don't think I'm anything without my family today, and I have a lot of respect for our industry today because it's really given me a lot of warmth and welcome. Being a outsider, especially not from Hyderabad, I got a lot of work. My dreams came true here, so I have a lot of respect, and I still want to do a lot of movies here. Many movies to go. Many movies to go, many years to go. All my life I would want to. Actually, where you are from? I mean, Pune. Pune.
సో దేర్ ఐ మీన్ తెలుగు మూవీస్ అన్ని చూస్తుంటారా జనరల్లీ ఆడియన్స్ అందరూ? Yeah, I think all over India and even in North, people watch a lot of South movies dubbed in Hindi. They are huge fans of so many actors here today. Pawan Kalyan garu, Chiranjeevi, Allu Arjun, Prabhas. If you ask them today, more South Indian movies North Indians are watching. So మీరు అంటే జనరల్లీ మీరు ఫ్రెండ్స్తోనో లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటారు కదా, ఐ మీన్ హైదరాబాద్, ఐఎమ్ షూటింగ్ దేర్ అండ్ ఐఎమ్ విజిటింగ్. they are very excited. They get very excited. Wow, you're doing movies, and how is this person? How they will behave. How they behave. Their Tell about your excitement. joint family. She is living in a huge joint family. Yeah, Seriously, yeah? Joint family, and How they many have people in your home? somewhere around 21 people. 21 people in family. 21 people కలిసి ఉంటారు తండ్రి. ఐ థింక్ ఒక యానిమల్ సినిమాల మధ్యలో వస్తారు కదా అందరూ. And I have 3 cats, 2 dogs, and 1 turtle. So I just have 6 pets in my house. సో ఐ మీన్ టైం ఎక్కడిది మీకు? యూ విల్ గో ఫర్ షూటింగ్ నా, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్? I live in a joint family. ఓకే, బట్ ఈవెన్ అంటే కొంచెం బాగా చూసుకునే వాళ్ళు ఉండాలి కదా వాటిని. We have a bungalow. Everybody takes care of the pet. We all love animals. Like, we take care of them. ఈజ్ దిస్ టాటూ బికాస్ ఆఫ్ ఐ థింక్ కృష్ణ, రైట్? ఐ నో Yeah. యూ బిలీవ్ ఇన్ గాడ్ మోరా? Yes, I believe I'm a very spiritual person, and I love going to temples. That's something I really enjoy in life. So I travel a lot just to visit temples. So yeah, that is one of my hobbies, I would say, traveling and seeing temples. సో గౌతమ్లో ఎనీ ఐ థింక్ యూ ఈ షూటింగ్ ప్రాసెస్ ఇదంతా వాట్ ఎవర్ యూ హ్యావ్ క్వాలిటీస్ అబ్జర్వ్డ్ ఇన్ గౌతమ్ అంటే ఏం చెప్తారు? లైక్ ఫ్యూ క్వాలిటీస్ యూ అబ్జర్వ్డ్. అంటే మీరు చాలా మంది ప్రీవియస్ యాక్టర్స్ కూడా వర్క్ చేసి ఉంటారు ఇక్కడ తెలుగులో. సో గౌతమ్ని చూడగానే ఒక ఫ్యూ క్వాలిటీస్ అబ్జర్వ్ చేశానంటే ఏమని చెప్పొచ్చు? ఏమైనా చెప్పొచ్చు, పర్లేదు. I've worked with have been wonderful. First of all, coming to Gautam looks innocent. లుక్స్ ఇన్నోసెంట్ ఓన్లీ. Looks innocent, but is very intelligent. Okay. Yeah, so that is one quality. Second, he is genuinely very kind, and third is very respectful. He knows what he wants to do in life. He will not share that with anybody, but he has that within himself. And I think his self-belief is very strong. And I think that's a quality of a very successful human being, according to me. So I've told him so many things, don't do this, don't do that, but at the end he did what. బట్ హీ సేస్ లైక్ ఐ నో వాట్ టు డూ. No, he said what he wants to do with a proper reason, and he believed himself, and he did that. I saw in the process he did that. So it is good to have self-belief. Is a very important quality a person who wants to be very successful has to have, especially in this industry. Belief is everything, I feel. అండ్ మీ అందరికంటే ముందు నుంచి తను ట్రావెల్ అవుతుంది కాబట్టి. అవును. బిగ్ బాస్ ఓన్లీ షీ న్యూ మీ, సో షీ హావ్ సీన్ మీ ఫ్రమ్ స్క్రాచ్. Yeah, I've seen him. కాదు, నాకు యాక్చువల్ ఒక డౌట్. అంటే అప్పట్లో ఒక వీడియోలో చూసాను నేను యాక్చువల్లీ. ఏదంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏదో స్టోరీ చెప్పానని, నువ్వు హీరో, నువ్వే రైటర్, నీ మీద ఎవరు పెడతారు ఇంత మనీ, నువ్వు హీరో ఏంటి అని కొన్ని ఫ్యూ థింగ్స్. అది ఎలా జరిగిందో కన్వర్జేషన్ వీ డోంట్ నో. అప్పటికి ఇప్పుడు ఒక సినిమా అంతా అయిపోయి కంప్లీట్ చేసుకొని ఆడియన్స్ ముందుకు వచ్చే గౌతమ్కి ఏంటి గుర్తున్నాయా అవన్నీ? ఆ డేస్ అన్నీ గుర్తున్నాయా? అంటే మనకి జరిగే అవమానాలే మనల్ని చాలా బలంగా, దృఢంగా తయారు చేస్తుందని చెప్పేసి లైఫ్ నాకు నేర్పించింది డెఫినెట్లీ. సో మనకి చాలా ఫేస్ చేస్తుంటాం. అంటే ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడు దెర్ ఈజ్ ఏ హైరార్కీ లైఫ్లో. అంటే మనం ఎంత ఎదుగుతున్నా కూడా మన పైన ఒకళ్ళు ఉంటారు, మన కింద ఒకళ్ళు ఉంటారు. సో నేను నేర్చుకుంది ఏంటంటే, మనం ఎంత ఎదిగినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చుట్టుపక్కల చాలామంది పీపుల్ ఉంటారు నా కోసం వర్క్ చేసే పీపుల్. అంటే అంటిల్ ఐఎమ్ బీయింగ్ రెస్పెక్టెడ్ అండ్ అంటిల్ నాకు వాళ్ళు ప్రాపర్గా నాతో బాగుంటున్నారు అని చెప్పేసి, అంటే నువ్వు ఎంత చిన్న స్థాయిలో అయినా ఉండు, నువ్వు ఎలాంటి వాడివైనా ఉండు, నేను నీకు ఆ రెస్పెక్ట్ ఇస్తాను. నేను కనీసం అరే ఒరే అని కూడా పిలవను. అసలు కస్ వర్డ్స్ పక్కన పెట్టేసాను. అంటే ఫ్రెండ్స్తో ఉంటుంది, క్లోజ్ ఫ్రెండ్ అట్లా అంటే వాడితో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాం అని నడుస్తుంది. కానీ ఎవరైతే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కనీసం అరే అని కూడా అన్నాను. పేరు పెట్టి కూడా, అంటే నాకంటే చిన్నవాళ్ళు అయితేనే పేరు పెట్టి పిలుస్తా. సో లేకుంటే పెద్దవాళ్ళు అయితే రెస్పెక్టబుల్గానే పిలుస్తారు. సో దట్ ఈస్ ద బేసిక్. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చి అవన్నీ చూసి అవమానాలు ఎట్లా ఫీల్ అవుతుందో నాకు తెలుసు. సో ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ మీ, నువ్వు ఎంత చిన్నవాడివైనా నేను నీకు రెస్పెక్ట్ చేస్తాను. డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి లేకుంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవియర్ ఉంటే అప్పుడు నేను టాలరేట్ చేయలేను. కానీ సో అంటిల్ యు ఆర్ రెస్పెక్ట్ఫుల్ అండ్ జెన్యూన్,
మీరు అంటే ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, ఎంత చిన్నవాళ్ళైనా కానివ్వండి, సో ఐ విల్ గివ్ దట్. సో యూ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ దమ్, అంటే మీరు మ్యూచువల్ సపోర్ట్ ఇస్తుంటారు, వాళ్ళకు కూడా డిస్కషన్స్ ఉంటాయి అయితే డెఫినెట్లీ. అంటే జనరలీ ఈ బిగ్ బాస్ మీద వెళ్ళొచ్చిన వాళ్ళ మీద చాలా కొంచెం ఫోకస్ ఉంటుంది కదా, అప్పట్లో బిగ్ బాస్కి వెళ్ళాడు, ఇప్పుడు ఇవి చేస్తున్నాడు అవి చేస్తున్నాడు అని చెప్పి. నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు ఫర్దర్? అంటే సినిమాలు అనగానే చాలా మందికి ఏంటంటే ఏదో చేసేద్దామంటే అయిపోదు, వెనక హార్డ్ వర్క్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ చూసుకోవాలి. సో ఎలా ఎలా కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు గౌతమ్ అంటే? ఏం లేదంటే లైక్ నేను అంటే నా లైఫ్ లాంగ్ ఫిల్మ్సే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినా. సో ఐ విల్ అంటే లైక్ నేను సినిమా లవర్ని, సో యూ విల్ సీ మీ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్, యూ విల్ సీ మీ ఇన్ డిఫరెంట్ రోల్స్, అంటే నాట్ జస్ట్ యాక్టింగ్ రోల్స్, అంటే ఐ మీన్ లైక్ ఈవెన్ ఐ వాంట్ టు ఈవెన్ డైరెక్ట్ ఫిల్మ్స్ విత్ అదర్ యాక్టర్స్. నేను దాంట్లో యాక్ట్ చేయకుండా కూడా యా ఉన్నాయి, స్క్రిప్ట్స్ చాలా ఉన్నాయి. అంటే ఒకవేళ ఒక రఫ్గా అడిగితే మీ దగ్గర ఒక స్క్రిప్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక మంచి బడ్జెట్ వచ్చింది, ఒక హీరోతో చేయాలనుకుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడున్న థింగ్స్లో? అందరు కొత్తలను పెట్టి సినిమా తీస్తారు, అందరు కొత్తలను పెట్టి సినిమా తీస్తారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కూడా తీయొచ్చేమో, కానీ ఐ వాంట్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ డైరెక్టర్ విత్ న్యూ కమర్స్. ఐ అట్లీస్ట్ వాంట్ టు మేక్, అంటే నేను ఇండస్ట్రీకి నా ఇండస్ట్రీలో నాకున్న గోల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్మ్తోని డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ డిఓపి, సో లైక్ నాతో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మూవీలో ఉన్న వాళ్ళు చాలామంది నాకు యాక్చువల్లీ నా ఫ్యాన్ పేజెస్ వాళ్ళు, నాకు ఫ్యాన్స్ డిఎం, ఓకే ఓకే ఓకే, వాళ్ళని నేను తీసుకొచ్చి మూవీలో పెట్టిన. ఎందుకంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు నా కోసం ఏం అడగకుండా అంత చేసి పెట్టింది. నేను ఏదో ఒకటి నాకు తగ్గిన హెల్ప్ చేయాలని వాళ్ళని తీసుకొచ్చి ఫిల్మ్లో పెట్టిన కొన్ని క్యారెక్టర్స్కి. దెన్ సో అట్లా అంటే లైక్ మనం ఎదుగుతున్న. మరి ఒకవేళ నెక్స్ట్ మీరు ఏదైనా డైరెక్ట్ చేసిన సినిమాలు మరి శ్వేతాన్ని తీసుకుంటారా మరి? డెఫినెట్లీ లైక్ మనకి క్యారెక్టర్ లేదు, డెఫినెట్లీ తీసుకుంటా. లైక్ రోల్ ప్రాపర్గా సెట్ అవుతుంది, తనకు నచ్చింది, స్టోరీ అంతా ఓకే అనుకుంటే లైక్ డెఫినెట్లీ ఐ విల్ కాస్ట్ హర్. అండ్ ఐ వాంట్ టు అట్లీస్ట్ నేను ఇండస్ట్రీకి ఒక 100 మంది డైరెక్టర్లను, యాక్టర్లని అందరిని కలిపి ఒక కొత్త వాళ్ళని లైక్ ఇవ్వాలి నా లైఫ్లో అన్నది నాకు నేను పెట్టుకున్న గోల్ అది. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ఫేట్ అండ్ డెస్టినీ, బట్ దట్ ఈజ్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. శ్వేత గారు, ఐ థింక్ అంటే జనరలీ మనుషులకి ఎలా ఉంటుంది అంటే ఫ్యూ థింగ్స్ మనం చేయకూడదు అని ఉంటుంది, లైక్ వి కాంట్ డూ దోస్ థింగ్స్ అని ఉంటుంది. బట్ ఈవెన్ హ్యాపీ అలా మీరు చేసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? No, I think I only do things that I like. I think I'm very fortunate. I don't do things that I don't like. I have the liberty and I am in a position that I feel in life. I only do things that I like. I don't get into other. సో ఇప్పుడు ఓన్లీ అంటే మీరు తెలుగు మూవీస్ మీదే ఫోకస్ చేశారు, ఆర్ ఎల్స్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటారా జనరల్లీ? No, actually, my focus is here only in Telugu industry. I have my business back in Pune, so yeah, I am into hospitality. So when I'm home, I'm working. మీరు డాక్టరేనా కంపెనీస్? No. Hospitality. No, I'm a research analyst. I used to be working with JCB. So yeah. You mean JCBs? JCB, yeah, the company JCB. For that, what you will research? I think. Market research. I'm an analyst. How it possible? Like, I mean, working as an analyst and working in movies. How you plan? When I was in college, I was working as an analyst, and after that, also few years I worked. While I was working, I was modeling. Then I quit my job, started my business, and same year I got movie offers. So I had a beautiful backup before I came to the industry. So everything was planned. సో బాగా ఎవరిని అడ్మైర్ చేస్తుంటారు యాక్టింగ్ పరంగా? లైక్ హీరోయిన్స్ ఆర్ హీరోస్ యూ విల్ అడ్మైర్, అంటే మనకు ఒక చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ క్యారెక్టర్స్ అలా ఉంటాయి కదా? So many characters, so many stories to tell. I am out of words actually. There is so much that I want to do, so much that the audience need to hear story and see performance, provided you get such scripts. For now. యాక్చువల్లీ ఇప్పుడు ఇది కాన్సెప్ట్ మూవీ నేమే సోలో బాయ్ కదా, మీరేంటి సోలో గర్లేనా లేదంటే ఏమన్నా? I am committed to myself, my dreams. అది ఎవ్రీవన్ విల్ సే లైక్ దట్ ఓన్లీ ఐఎమ్ కమిటెడ్, ఐఎమ్ సెల్ఫ్ లవింగ్ ఇదన్. See, in life, whatever you do, even if you are married, if you have boyfriend, you have parents, you have kids, you're still going to face your life situation solo. Ante solo movie. అదే సోలో బాయ్ మూవీ. అసలు ఏం చెప్పింది? తన జీవితాన్ని అలా కనెక్ట్ చేసి సోలో బాయ్కి చాలా బాగా. సో ఫైనలీ ఆడియన్స్కి మీ మూవీ గురించి చెప్పాలి. టు కన్క్లూడ్ దట్ గౌతమ్ ఈస్ కమింగ్, ఏం చెప్తారు?
సో సోలో బాయ్ మూవీ అనేది లైక్ ఒక ప్యాషనేట్ టీమ్ కలిసి చేసింది. సో మీరు ట్రైలర్ చూడండి, సాంగ్స్ వినండి. అంటే ఈ బడ్జెట్లో అసలు ఇలాంటి ఫిలిమ్స్ రావడం అన్నది చాలా చాలా కష్టము. అయినా కూడా మా టీం చాలా రెస్ట్రిక్టెడ్గా వర్క్ చేసి వాళ్ళు డబ్బుల గురించి అసలు ఆలోచించకుండా డబ్బంతా ఫిల్మ్ మీద పెట్టి చేసిన ఫిలిం. సో ఎందుకంటే మేము జెన్యున్గా చెప్తున్నాము, ఎందుకంటే చాలామంది అయిన బడ్జెట్ కంటే 2-3 times లైక్ దే విల్ ప్రాజెక్ట్. సతీష్ గారేగా, 7 Hills సతీష్ గారేగా. 7 Hills అంటే నాకు ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండే ఉంటాయి. సో అట్లేం లేదండి, డబ్బులు ఉండడం వేరు, మనం ఎంత ఖర్చు పెట్టడం వేరు. అవును. వేరు. సో చాలా లైక్ మేము ప్లాన్డ్గా చేసిన ఫిలిం. సో యూ వాచ్ ద ట్రైలర్, యూ వాచ్ ద సాంగ్స్, అండ్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కమ్ టు థియేటర్స్. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, టెల్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న ఫిల్మ్ నిలబడడానికి వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక కొత్తవాడు ఇండస్ట్రీకి వచ్చి లైక్ ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీరు ఆదరించినప్పుడు ఎన్నో వందల మంది కొత్త వాళ్ళు రావడానికి అది వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో లైక్ ప్లీజ్ ఎంకరేజర్స్. థ్యాంక్ యూ. సో నౌ అవర్ Pooja Hegde will say. No, you have to correct yourself. Say No, Shweta will say. No, I'm remember, like చెప్పాను కదా ఇందాక, కరీనా కపూర్, పూజా, నెక్స్ట్ శ్వేత will take the lead and in the industry, right? thank you so much. That's really nice. So, our movie Solo Boy is releasing. తెలుగులో చెప్పాలి. Okay. నా మూవీ సోలో బాయ్. మీ మూవీయా, నా మూవీయా, మా మూవీయా? What is it? మా మూవీ, no? I said కూడా మా. correct. మా నా dono is correct. Okay, నా మూవీ సోలో బాయ్ 4th జూలైలో రిలీజ్ అవుతుంది. దయచేసి చూడండి. చూసిన అందరికీ ముద్దిస్తాను. అండ్ సాంగ్స్ సంథింగ్ ఈస్ సేయింగ్ నా, చూసిన అందరికీ ముద్దిస్తాను. ముద్దిస్తా. నో, డోంట్ టీచ్ మీ ఆల్ ఆఫ్ దిస్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో బిగ్ బాస్లో జరిగే గొడవలు అవన్నీ అక్కడే జరుగుతాయి కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు, మీరు నిఖిల్ మాట్లాడుకుంటారా? నిఖిల్తో మాట్లాడిన చాలా ఈవెంట్స్లో, షోస్లో. అది మనకు కనిపిస్తుంది. ఓకే, జనరల్లీ అప్పుడు ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ ఒక ఏదో ఎగ్జాంపుల్ చూశాను. లైక్ ఏదో స్కూల్ గెట్ టుగెదర్ జరిగిందంట. ఎప్పుడో 6 years 7 years ఉన్నప్పుడు స్కూల్లో ఏదో గొడవ జరిగిన పర్సన్ 50 years తర్వాత వెళ్ళి అతన్ని కొట్టాడంటే, దేనికంటే నన్ను చిన్నప్పుడు స్కూల్లో కొట్టామని. సో అలా మీకేమన్నా అంటే బిగ్ బాస్లో గొడవలు బయట ఏమన్నా? అంటే అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మేమందరం ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక స్కూల్ అనుకుంటే దాని నుంచి మేము వచ్చి అందరం ఏదో ఒక మెట్టు ఎదిగిన వాళ్ళమే కాబట్టి సో వీ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్. యాక్చువల్లీ నేనైతే అలానే ఆలోచిస్తాను. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ లైక్ సీజన్ 7లో ఎన్నో గొడవలు అయినాయి. పల్లవి, ప్రశాంత్, అమర్దీప్ వాళ్ళందరూ ది స్టిల్ వెరీ గుడ్ బాండ్ ఇప్పుడు ఉంటుంది. అవును, బాండ్. సో ఎవరైనా అంటే ఎవరి లైఫ్ వాళ్ళది బ్రో. ఇక్కడ అంటే ఎవరెవరి కాంపిటీషన్ కదా. బిగ్ బాస్ అనేది ఒక కాంపిటీషన్. అంటే ఒక 10 మంది కాంపిటీషన్ పెడితే ఒకటి గెలుస్తాడు. సో ఇక్కడ లైఫ్లో ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ కేపబిలిటీ టు గ్రో అండ్ విన్ ఇన్ లైఫ్. సో ఎవ్రీవన్ షుడ్ సక్సీడ్ అంటారు. సక్సీడ్ ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ అన్నది లేదు. అతను అనుకున్న దాంట్లో లైక్ రాణిస్తాడు, నేను అనుకున్న దాంట్లో రాణిస్తా. సో ఎవ్రీ వన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్ కదా. సో ఇక్కడ నో కాంపిటీషన్ ఇక్కడ బయట. మీ అంటే లైక్ ఎలా చెప్పాలి, ఈ ఎడ్యుకేషన్ సినిమాలు ఇదంతా కాకుండా లైక్ మీరు చెప్పే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, కొంచెం చాలా థాట్ ప్రొవోకింగ్గా, చాలా కన్విన్సింగ్గా అనిపిస్తాయి. లైక్ ఇంతకుముందు 2-3 సార్లు మీతో ఇంటరాక్షన్ బైట్స్ తీసుకున్నప్పుడు నాకు అదే అనిపించింది అనమాట. చాలా కూల్గా, పాజిటివ్గా ఏదైతే చెప్పాలో అదే చెప్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. నేను కూడా వెయిట్ చేస్తున్నాను July 4th థియేటర్స్ దగ్గర మనం కూడా కలుద్దాం. మీతో పాటు మూవీ నేను కూడా చూస్తాను. యా, దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.